ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నా అనుకునే నా వాళ్ళందరూ చల్లగా ఉండాలి. అన్నలకి అక్కలకి హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీ అందరి కోసం అరటికాయ పచ్చడి అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎలా అంటే పెరుగు వేసి చేస్తున్నాను నా స్టైల్లో. మీకు కూడా చూద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వేడపాటి చెట్టు పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిలే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలని బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇవైతే వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు మొత్తం తీసేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇందులోనే ఇంకాస్త ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కూడా వేడెక్కాక ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేద్దాం ఇందులో. అరటికాయ అంటే ఏ అరటికాయ అనుకోకండి ఫ్రెండ్స్, కూర అరటికాయలు. అరటికాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాం. పసుపు వేసుకొని మూత పెట్టుకొని కొంచెం అయితే మగ్గ పెట్టేసుకున్నాం. అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. అలా ఉడికించుకుంటే చాలు. కావాలి అనుకుంటే ఇంకొంచెం ఫ్రై లాగా అట్లాగా కూడా ఉడికించుకొని వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది అరటికాయ అంతా. చూడండి, కలుపుతుంటేనే చెదిరిపోతుంది ముక్క. ఇలా ఉడికిపోగానే పొయ్యి అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం చల్లారించుకుందాము అరటికాయ ముక్కల్ని. అరటికాయలు ముక్కలు చల్లారిపోయే లోపల మనం పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ కొట్టేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ ఎందుకు అంటే నా దగ్గర రోల్ అయితే లేదు, అందుకోసం అని చెప్పి మిక్సీ వేసేస్తున్నాను. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. తర్వాత చింతపండు, నెక్స్ట్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇందులోనే. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్సీ తిప్పేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ అయితే కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగు అయితే వేసేసుకుందాం. చింతపండు అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పెరుగు వేస్తాం కాబట్టి పెరుగులో కూడా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు చూసి వేసుకోండి. మళ్ళీ పులుపు ఎక్కువ అయితే తినలేము. పెరుగు కూడా వేసేసాను. మరొకసారి మిక్సీ తిప్పేద్దాం. పెరుగు కూడా తిప్పేసాను. పెరుగు అయితే ఇంతే వేసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్, మనకు నచ్చినంత, మనకి టేస్ట్కి కావాల్సినంత అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే అరటికాయ ముక్కలు వేసేస్తున్నాను. అరటికాయ ముక్కలు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం మిక్సీ పట్టేసుకుందాం. మన పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి తాలింపు అయితే పెట్టేసుకుందాం. తాలింపు కోసం చిన్నది బాండి అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మా బాండి చూసి నవ్వకండి. ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయమినపప్పు వేసేస్తున్నాను. కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి. తాలింపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ తాలింపుని తీసుకొచ్చేసి ఈ పచ్చళ్ళు అయితే వేసేద్దాం. అంతే ఫ్రెండ్స్, మన అరటికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, చూసేసారు కదా మన అరటికాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.